నా పేరు ఏసీ బాలు యాదవ్. నాది గడివేముల మండలం, నంద్యాల డిస్టిక్, చిందుకూరు విలేజ్. నేను రచయితను, పాటలు రాస్తూ ఉంటాను. అందులో రామచంద్ర యాదవ్ గారి మీద ఒక పాట రాశాను. ఈ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా పాట రాశాను. అహో ఆంధ్ర తేజ రామచంద్ర యాదవ రాజా, అహో ఆంధ్ర తేజ రామచంద్ర యాదవ రాజా, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక, బీసీ హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్షకు బూనిన మహానాయక, మహానాయక, తేజో విరాజ ఆంధ్ర తేజ, తేజో విరాజ ఆంధ్ర తేజ, అహో ఆంధ్ర తేజ రామచంద్ర యాదవ రాజా. ఈ దీక్షలు నిన్ను తలచి పాలకుల గుండెల దారాలి, ఈ దీక్షలు నిన్ను తలచి పాలకుల గుండెల దారాలి, ఈ దీక్షకు మన దేశ బీసీలు మద్దతు పలకాలి, ఈ దీక్షకు మన దేశ బీసీలు మద్దతు పలకాలి. విజయవాడ పేరులో ఉన్నది మహావిజయమున్నది, విజయవాడ పేరులో మహావిజయమున్నది, కనకదుర్గమ్మ కనులలో నీ దీక్షకు కరుణ దాగి ఉన్నది. అహో ఆంధ్ర తేజ, అహో ఆంధ్ర తేజ రామచంద్ర యాదవ రాజా. ఇదే ఇదే రామచంద్ర యాదవన్న బీసీ హక్కుల సాధన ధర్మ దీక్ష, ఇదే ఇదే రామచంద్ర యాదవన్న బీసీ హక్కుల సాధన ధర్మ దీక్ష, ఇది బీసీల ధర్మ దీక్ష, ఇది బీసీల ధర్మ దీక్ష. థ్యాంక్ యూ. నా పేరు నవీన్. నేను గుంటూరు జిల్లా బీసీఏ పార్టీ నాయకుని. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది సంబంధించిన ఇది బీసీ అంశం. దీనికి సంబంధించి ముఖ్యమైన మన బీసీఏ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న ఈ పోరాటం అనేది ఇప్పుడు కొత్తగా చేసేదేం కాదు. గతంలోనే బీసీ సంబంధించిన వాగ్దానాలు ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చింది. ఆ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను ఇప్పుడు నెరవేర్చడానికి బీసీఐ పార్టీ రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న ఈ దీక్షకు బీసీ సంబంధించిన అన్ని వర్గాలు కానీ అన్ని సంఘాలు కానీ ఏకతాటిపైకి వచ్చి ఈయనకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఇప్పటికే ఒక 100 మంది 1000 మంది ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడటం జరుగుతుంది. ఇందుకోసం ముఖ్యంగా మనకు ఒక 5 డిమాండ్లు నెరవేర్చారు. ఈ 5 డిమాండ్లు బీసీకి రక్షణ, చట్టసభలలో బీసీలకు 45% రిజర్వేషన్లు, దీని తోడు బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు, ఇప్పటికే కార్పొరేషన్లో ఉన్న నిధులు 0%, ఈ 0% నుంచి తొలగించి నిధులు కేటాయించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఈ డిమాండ్లు మన కోసమో వేరే వాళ్ళ కోసమో కాదు, ఈ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డిమాండ్లు బీసీల కోసం. దీనికోసం ప్రభుత్వం అన్ని స్పందించి బీసీలందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం కావచ్చు అధికారంలో ఉంది, దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఎట్లా ఉంది పాలన పరంగా చూసుకుంటే, ప్రజల క్షేమం విషయంలో ఎట్లా ఉంది? పాలన పరంగా చూస్తున్నా కానీ ముఖ్యంగా మనం ప్రజలు పెద్ద ఆనందంగా దాయకంగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు. అందుకోసం మనం చేస్తున్న ముఖ్యంగా రామచంద్ర యాదవ్ కాదు, బీసీలు ఏదైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ మీద దృష్టి కత్తిరించి వాళ్ళకి ముఖ్యమైన డిమాండ్లు ఏదైతే 5 డిమాండ్లు పెట్టారో అవి ప్రధానమైన డిమాండ్లు బీసీలకు సంబంధించి. ఆ ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చడం కోసం దీక్ష జనం కూడా బాగా మద్దతు తెలియజేస్తున్నారు దీనికి.